సో హలో గైస్, అందరూ ఏమనుకుంటూ ఉంటారంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలి, దాని ద్వారా ఎర్న్ చేయాలి, ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలి అనుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే ఛానల్ క్రియేట్ చేస్తారు, వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు. 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్, ఇలా 4 మంత్స్ లేదా 6 మంత్స్ దాకా అప్లోడ్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ వీడియోస్కి వ్యూస్ రావు. దానితో డిమోటివేట్ అయ్యి యూట్యూబ్ ఛానల్ని చాలామంది వదిలేస్తూ ఉంటారు. ఈ డిస్క్ వాళ్ళని చాలామంది యూజ్ చేస్తూ ఉన్నారు, ఒక రెగ్యులర్ ఇన్కమ్ని జనరేట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇందులో మానిటైజేషన్కి కావాల్సిన క్రైటీరియా 4000 అవర్స్ వాచ్ టైం, మినిమం 500 సబ్స్క్రైబర్స్, ఇలాంటి క్రైటీరియా ఉంటుంది కదా యూట్యూబ్లో. అదేమీ అవసరం లేదు. మీరు ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ వీడియోస్కి వ్యూస్ కనుక వస్తూ ఉంటే మీకు ఎర్నింగ్స్ స్టార్ట్ అయిపోతాయి. మీరు ఏ వీడియోనైనా అప్లోడ్ చేయొచ్చు, అది మీరు క్రియేట్ చేసిన సొంత వీడియోనే కావాల్సిన పని లేదు. 1000 వ్యూస్కి మినిమం $1 నుంచి $2 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఎన్ని ఎక్కువగా వ్యూస్ వస్తే అంత ఎక్కువగా వస్తాయన్నమాట. సో ఈ వీడియోలో మీకు ఎర్నింగ్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. అయితే ఈ డిస్క్ వాలాలో ఎలా లాగిన్ అవ్వాలి, వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, దాని లింక్ ఎక్కడ దొరుకుతుంది, ఆ లింక్ని ఎక్కడ షేర్ చేయాలి, అన్నింటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. సో గైస్, ఇది డిస్క్ వాలా వెబ్సైట్. ఇందులో ఎవరైనా వర్క్ చేయొచ్చు, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, యాజ్ ఏ పార్ట్ టైం జాబ్ లాగా ఇందులో మనకి టైం దొరికినప్పుడు ఎర్న్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ఇందులో వచ్చిన దాన్ని మనం పేటిఎం ద్వారా, యూపీఐ ద్వారా, బ్యాంక్ ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు. వర్క్ అనేది మీరు మొబైల్ ద్వారా చేయొచ్చు, ల్యాప్టాప్ ద్వారా కూడా చేయొచ్చు. సో ఫస్ట్ ఇక్కడ మీరు సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. మీ ఈమెయిల్ అడ్రస్ కింద పాస్వర్డ్ ఎంటర్ చేసి ముందు రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ బ్రాండ్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బ్రాండ్ నేమ్ అంటే ఇంకేదో అనుకోవద్దు, మీ పేరు కానీ లేదా మీకు గుర్తుండే వేరే పేరు ఏదైనా కానీ మీరు ఎంటర్ చేయండి. తర్వాత ఈమెయిల్ ఎంటర్ చేయండి. తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి జాయిన్ నౌ అనే దాని మీద క్లిక్ చేయండి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. మీ మెయిల్ ఐడి, పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి, తర్వాత లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనం లాగిన్ ట్యాబ్లోకి వస్తాం. ఇక్కడ మీరు ఇందాక ఎంటర్ చేసిన ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. సో మీరు క్రెడెన్షియల్స్ అన్నీ ఎంటర్ చేయగానే ఈ డిస్క్ వాలా యాప్ ఇంటర్ఫేస్, అదే వెబ్సైట్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. చూడండి, ఇక్కడ కింద మంత్లీ అనలిటిక్స్ ఉన్నాయి. మీరు అప్లోడ్ చేసిన ఫైల్స్, మీ ఎర్నింగ్స్, వాటి యొక్క అనలిటిక్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఎలా ఎర్నింగ్స్ వస్తాయంటే ఇక్కడ ఉన్న ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ పైన అనలిటిక్స్, వీడియో అప్లోడ్స్, మూడోది ఫైల్ మేనేజర్ ఉంది, బ్రాండింగ్, బిల్లింగ్, సెక్యూరిటీ, బాట్ ఇన్ఫో, లాస్ట్లో వెరిఫికేషన్ ఉంది. సో మీకు గనక విత్డ్రాల్ కావాలి అనుకుంటే మీరు కింద ఈ లాస్ట్ వెరిఫికేషన్ అని ఉంది కదా, ఆ ట్యాబ్లోకి వెళ్ళి మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వీడియో అప్లోడ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఇలా వస్తుంది, డ్రాప్ ఫైల్స్ హియర్ ఆర్ బ్రౌజ్ ఫైల్స్ అని. షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఏవైనా మనం ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ఎలాగంటే ముందుగా మీరు అప్లోడ్ చేయాలి అనుకున్న వీడియోని మీ ఫోన్లో కానీ మీ ల్యాప్టాప్లో కానీ రెడీ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఇక్కడ బ్రౌజ్ ఫైల్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీకు కావాల్సిన వీడియోని ఇక్కడ అప్లోడ్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే ఈ డిస్క్ వాలా అనేది ఒక క్లౌడ్ స్టోరేజ్ అండ్ ఫైల్ షేరింగ్ అప్లికేషన్ అనమాట. దీన్ని డిస్క్ హబ్ టెక్నాలజీస్ అనే వాళ్ళు డెవలప్ చేశారు. ఇది పర్సనల్గా మరియు ప్రొఫెషనల్ యూస్కి రెండింటికి పనిచేస్తుంది. దీని హెడ్ ఆఫీస్ అనేది బేసికల్గా యూఎస్ఏలో బేస్ అయి ఉంది. సో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్ మేనేజర్లోకి రండి. ఇక్కడ ఏంటంటే మీరు అప్లోడ్ చేసిన అన్ని ఫైల్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇందులో వీడియోస్ అనేవే కాదు, ఫొటోస్ కూడా, జిప్ ఫైల్స్ కూడా ఇందులో మనం షేర్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, కింద కాపీ లింక్ అని ఉంది. దీన్ని మీరు కాపీ చేసుకొని డిఫరెంట్ గ్రూప్స్లో షేర్ చేయండి. సో దట్ ఆ లింక్ ద్వారా మీ ఫైల్ని ఎవరైనా చూస్తే అప్పుడు ఒక యాడ్ వస్తుంది. ఆ యాడ్ ద్వారా మీకు అనేవి ఎర్నింగ్స్ వస్తాయి. సో ఒక 1000 మంది కనుక మీ ఫైల్ని చూస్తే $1 అనేది మీ అకౌంట్లోకి వస్తుంది. ఇందులో వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, వాటి ద్వారా కూడా మీకు వస్తూ ఉంటాయి, కానీ అవి అంతగా యూజ్ ఉండవు. ఇందులో ఓజీ లింక్ అని ఉంటుంది, దాని గురించే నేను అది మనలాంటి నార్మల్ పీపుల్కి అంతగా యూజ్ ఉండదు. సో మెయిన్గా ఏంటంటే ఇందులో ఫైల్స్ అప్లోడ్ చేసి ఆ లింక్ అనేది డిఫరెంట్ గ్రూప్స్లో షేర్ చేయండి. అక్కడ నుంచి మీకు అనేవి వస్తూ ఉంటాయి. సో ఇది మెయిన్ ఎర్నింగ్ పార్ట్ అనమాట. ఇప్పుడైతే పేమెంట్ ప్రూఫ్స్ చూసేద్దాం. సో ఈ పేమెంట్ ప్రూఫ్ అనేది ప్రతిరోజు మారుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ నెంబర్లో November 8, 2025 $159 వచ్చేసాయి. సెకండ్ నెంబర్లో ఇది కూడా November 8 సాటర్డే $10 వచ్చేసాయి. థర్డ్ ప్లేస్లో సాటర్డే November 8
$16 పే అవుట్ వచ్చింది. ఇక్కడ 4th నెంబర్లో అది కూడా సాటర్డేనే నవంబర్ 8 $270 అనేది పే అవుట్ అనేది వీళ్ళు ఇచ్చారు. ఇలాగ కింద ఇంకా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ చూడండి 9,905 పేజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పేమెంట్ ప్రూఫ్సే అనమాట. సో ఇది ఒక ట్రస్టెడ్ వెబ్సైటు, దీన్ని మీరు నమ్మొచ్చు. ఇలానే మీరు కూడా ప్రతిరోజు ఎంతో కొంత వస్తాయి మీకు కూడా. వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే కింద ఒక లైక్ చేసుకోండి. అండ్ మీరు ఈ వెబ్సైట్ని ట్రై చేశారో లేదో కింద కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.